వెల్కమ్ టు డివై న్యూస్. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం 2K రన్ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా ఎస్పీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట అంశంపై పోడూరు మండల పరిధిలోని రైతు వేదికలో భారీ స్థాయిలో మన్నెగూడ, పోడూరు, మిర్జాపూర్, జన్గముల ఈ గ్రామాలలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, యువత శక్తిని విద్య మరియు ఇతర నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు వెళ్లాలని తీర్పునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసిన టీం విభాగాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లయితే సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, అలాగే పోటూరు సిఐ, జనగముల ఎస్ఐ భరత్ రెడ్డి, ఎంపీడీఓ పాండు, ఎంఆర్ఓ విజయ్ కుమార్, పోడూరు సర్పంచ్ గీజర్ పాషా, హౌసింగ్ ఏఈ, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. మనం డ్రగ్స్ గురించి ఏం మాట్లాడుతూ మీకు తెలియదు కాబట్టి మీకు తెలియపరచాల్సిన అవసరం లేదు, మీకు తెలుసుకోవాల్సిన అవసరం కదా. మీకు చెడు చేస్తున్నాను ఒక బ్యాడ్ హ్యాబిట్. సో ఆ బ్యాడ్ హ్యాబిట్ నుంచి దూరం. బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే మందు తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, ప్యాకాట్ ఆడడం, అల్లరి చేయడం, అమ్మాయిని ఎక్కించడం, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్ నుంచి మీరు దూరంగా ఉండండి. చిన్నపిల్లలు నెక్స్ట్ ఏజ్ రాబోతుంది, 13, 14, 15 ఇయర్స్కి రాబోతున్నారు. సో ఎవరు బ్యాడ్ హ్యాబిట్ నుంచి దూరం ఉండండి. బాగా చదువుకోండి, సొసైటీలో మంచి పేరు తెచ్చుకోండి, అమ్మ నాన్న మంచి పేరు తెండి, బ్రదర్ సిస్టర్ అందరూ కూడా మంచిగా ఉండండి, లైఫ్ హ్యాపీగా గడపండి. ముఖ్యంగా చదువుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. మీరు ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేస్తే బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి. సో అందుకే బాగా చదువుకోండి, లైఫ్లో బాగా ఎదగండి. ఈ చెడు వ్యసనాలు మాత్రం దూరం ఉండండి. మీకు ఇంకా దాని ముందు ఎక్కువ చెప్పే వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాడుకుంటే ఫ్యూచర్లో ఒక మంచి స్థాయికి వెళ్ళిపోతుంది. చదువు తక్కువ ఉన్నా కూడా స్పోర్ట్స్ కోటాలో జాబ్ వస్తుంది, లైక్ గ్రూప్ 1 జాబ్ కూడా వస్తుంది. కాబట్టి సెల్ ఫోన్ తక్కువ పెట్టి గేమ్స్ ఎక్కువ ఆడలేకపోయి కోరుకుంటున్నా. ఎస్పెషల్లీ గ్రౌండ్లో ఎక్కువ ఆడుకోండి. సెల్ ఫోన్ గేమ్స్ చాలా చెప్పేది. ఓకే, ఫీల్డ్ గేమ్స్ ఎక్కువ ఆడండి. సెకండ్ ఆ యొక్క రిక్వెస్ట్ టీచర్స్కి ఏంటంటే, మేడం అండ్ స్టాఫ్ ఏంటంటే, మీ స్కూల్లో ఏమైనా డ్రాప్ అవుట్స్ ఉంటే కొంచెం ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు, ఏదైనా డ్రగ్స్ వల్ల దాని ద్వారా డ్రాప్ అవుట్ అయ్యారు, లేకపోతే అమ్మాయిలు ఏదైనా వేరే కాలంలో డ్రాప్ అవుట్ అయ్యారు, మీ లెవెల్లో మీ ఎంఈఓ గారికి, డిఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. యాక్చువల్గా మా ఎస్ఐ గారు కూడా ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తాం. ఒకవేళ దానికి డ్రాప్ అవుట్ కారణం గాంజా అయితే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు మళ్ళీ మీ స్కూల్లో జరిగే విధంగా మేము యాక్షన్ తీసుకుంటాం. లాస్ట్ వార్డ్ ఏంటంటే, గాంజా గురించి తెలుసు ఎవరికైనా? గంజాయి తెలుసా? తెలియదు. సరే, ఇక్కడ గంజాయి అనే మాట వినబడ్డా కూడా 1908 కనబడుతుంది అక్కడ నెంబర్. ఎక్కడుంది నెంబర్? ఏ కలర్లో ఉంది? వెరీ గుడ్. రెడ్ కలర్లో 1908 నెంబర్ ఉంది. అందరు సెల్ ఫోన్ అయితే ఉన్నాయి కదా, ఇంట్లో ఉన్నాయి కదా. సరే, 1908కి కాల్ చేయొచ్చు. వైరస్ ఉన్న లేకుండా నెంబర్కి కాల్ అయిపోద్ది. మా పోలీస్ వాళ్ళు రివైన్ రిసీవ్ చేసుకుంటాం. గాంజాయి డౌట్ ఉన్నా చెప్పండి. సిగరెట్ తాగుతున్నా, సిగరెట్ కాదు గాంజాయి డౌట్ ఉన్నా చెప్తే మేము మొత్తం యాక్షన్ తీసుకుంటాం. కానీ మీ గురించి మాత్రం ఎవరికి ఎక్కడ చెప్పము. ఒకవేళ వాళ్ళ దురదృష్టం, మీ అదృష్టం కొద్ది అక్కడ గాంజాయి పట్టుకున్నాం అనుకోండి, మీకు డబ్బులు ఇస్తాం, రివార్డ్ ఇస్తాం. ఏమిస్తాం? మా డైరెక్టర్ సార్ శ్రీ సందీప్ షనిల్లా గారు చెప్పిన మాటలు చెప్తున్నా. మాకు ఏమైనా గాంజాయి పట్టిస్తే మీ వివరాలు ఎవరికి చెప్పాం. మా డైరెక్టర్ సార్ ద్వారా మీ ఎస్ఐ గారి చేతుల మీదుగా డబ్బులు మేము కాన్ఫిడెన్షియల్గా, సీక్రెట్గా డబ్బులు ఇవ్వబడతాయి. రివార్డ్ షుడ్ బి గివెన్. ఎప్పుడు మీకు మీరు మాకు కాల్ చేస్తే ఏ నెంబర్కి? 1908. ఇక్కడ పోస్ట్ ఎస్పీ సార్ గారికి, మరియు ఎస్ఐ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, ఎంపీఓ సార్ గారికి, మరి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారములు. చాలా సంతోషం సార్ ఈ ప్రోగ్రాం మా గ్రామంలో పెట్టినందుకు. ఎందుకంటే చాలా వరకు యూత్ నశించిపోతుంది ఈ డ్రగ్స్ వాడటం వల్ల. డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు, తెలుగులో మాదక ద్రవ్యాలు. అంటే మాదక ద్రవ్యాలు అంటే మన మానవ శరీరానికి హాని కలిగించే రసాయన పదార్థాలు.
ఇది ద్రవ రూపంలో ఉండొచ్చు, ఘన రూపంలో ఉండొచ్చు. కాబట్టి దీన్ని సేవించడం వల్ల మానసిక స్థితి, శారీరక సామాజిక స్థితి చాలా వరకు నశించిపోతుంది. కాబట్టి దీన్ని వాడటం వల్ల మనకు ఇంకా చాలా ఇబ్బందులు, కుటుంబాలు నశించిపోతాయి. ఇంకోటి ఎక్కువ దీన్ని వాడి సైకోలో మారిపోయి సమాజంలో గౌరవం లేకుండా పోతారు. కాబట్టి మా గ్రామానికి ఈ డ్రగ్స్ రహిత గ్రామంగా మేము తీర్చిదిద్దుతామని మా గ్రామస్తుల సహాయంతో చెప్తున్నాం సార్. కంపల్సరీ మీ గ్రామాన్ని, జిల్లాకి, రాష్ట్రానికి డ్రగ్స్ రహిత గ్రామంగా చేస్తామని కృషి చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. గొడవలు కానీ నేరాలు కానీ లేకుండా అంత ప్రశాంత వాతావరణంలో మన భవిష్యత్తు, మన పిల్లలు కానీ వాళ్ళ తరాలు కానీ జీవించగలుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ డ్రగ్స్ పట్ల, గంజాయి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఈగల్ థీమ్ అనే దాన్ని, యాంటీ డ్రగ్స్, ఈ డ్రగ్స్, ఈ గంజాయి ఏదైతే ఉందో దీన్ని అణిచివేసే ఉద్దేశంతో సపరేట్ విభాగం పెద్ద ఎత్తున దానికి అధికారులని, వ్యవస్థని పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంచి ఈ డ్రగ్స్ని అణచివేయడం జరుగుతుంది. కాబట్టి దీని పట్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, దీన్ని దూరంగా ఉండండి. మీరు కూడా ఇతరులకి అవగాహన కల్పించే స్థాయిలో ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో వీటి బారిన పడొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీకు ఏ టైంలో ఎటువంటి ఏమైనా జరుగుతున్నాయి మీ గ్రామాలలో, మీ ఊళ్ళో ఎవరైనా 5-10 నిమిషాలు అక్కడ రీచ్ అయిపోతాము. పోలీసు వాళ్ళు ఎవరున్నా సరే అక్కడికి రీచ్ అయిపోతారు. రీచ్ అయిపోయి అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అర్థమైంది కదా అందరికీ? స్టేజ్లోనే తుంచివేయాలి. చెట్టు అయిన తర్వాత మొత్తం విస్తరిస్తుంది. అందరూ కూడా ఇది పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఈ డ్రగ్స్కి, సిగరెట్కి, గాంజాయికి, వీటన్నిటికీ దూరంగా ఉంటారని అనుకుంటున్నా. మీరు ఏదైతే ఆశిస్తున్నారో, భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో అందరూ ఆ దిశగా ప్రయాణం చేసి అందరూ సక్సెస్ అవుతారని చెప్పి కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వ్యసనాలకి గురయ్యి వారి జీవితాన్ని నాశనం చేసుకోకుండా, ఇతరత్ర వ్యసనాలకి అలవాటు పడకుండా, తమరు స్టూడెంట్స్ ఎవరైతే మీరు ఉన్నారో ఈ స్థాయి నుంచే, ఈ ఏజ్ నుంచే మీరు అనుకున్న లక్ష్యాలని ఎటువంటి ఆటంకం లేకుండా మీరు ఏదైతే లక్ష్యాలని నిర్దేశించుకుంటారో ఆ లక్ష్యాలని, టార్గెట్లని రీచ్ అయ్యే విధంగా మీరు వీటికి ఎంత దూరంగా ఉంటే మీరు వీటికి చెడు వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే మీ జీవిత లక్ష్యాలని అంత మంచిగా అనుకున్న విధంగా మీరు రీచ్ కాగలుగుతారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్, గాంజాయి అనేవి ఒకసారి ఒక మనిషి జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత అంత ఈజీగా వాటిని దూరం చేసుకోలేరు. అందరూ కూడా వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్కి, మీ బ్రదర్స్కి, మీ ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో మీ గ్రామంలో కానీ, మీ ఇంటి పక్కనలో కానీ అందరికీ మీరు దీని మీద అవగాహన కల్పించాలి. మనం చూస్తుంటాం కొన్ని సినిమాలలో కానీ అక్కడ ఇక్కడ ఈ డ్రగ్స్ తీసుకొని అఫెన్సులు చేయడము, మర్డర్లు చేయడము, ఇతర కార్యక్రమాలకి పాల్పడడం అనేవి కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు. అవన్నీ దాంట్లో కూడా మనం ఆ నెగిటివ్ అంశాలను దూరం పెట్టి పాజిటివ్ అంశాలు ఏమున్నాయి అంటే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఒక మనిషి. మన స్పెషల్ గెస్ట్గా మనకు ఎస్పీ గారు వచ్చారు. మనకు ఈగల్ సెల్ నుంచి మనకు హైదరాబాద్ సెంట్రల్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు కనుక మీకు ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పారు, ప్లస్ మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కనుక మనం దీని గురించి మన సార్ వాళ్ళకి టైం లేదు కనుక వెళ్ళి నేనేమి ఇన్స్ట్రక్షన్ చేయలేదు. ఆల్రెడీ చెప్పారు సార్ వాళ్ళు, ఇన్స్పెక్టర్ సార్ చెప్పారు క్షుణ్ణంగా. ప్లస్ క్యాప్టెన్ చెప్తారు మన సార్ చాలా టైం ఉంది ఎస్పీ సార్ గారికి. ఇంకా 2 విలేకరులు చేసేది కనుక నేను ఎక్కువ టైం తీసుకోను కనుక సార్ వాళ్ళే అది చేస్తారు, ఇన్స్ట్రక్షన్ చేస్తారు కనుక మనం జాగ్రత్త వినండి. ప్లస్ సార్ వాళ్ళు చెప్పే సూచనలు జాగ్రత్త పాటిద్దాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మనకు కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం మనం 99 రోజులు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు. ఈ మొదటి రోజు మనకు ఉన్నటువంటి శానిటేషన్ కార్యక్రమంతో పాటు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం కండక్ట్
తెలియజేస్తున్నాము. దీనికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ సర్పంచ్ సుందర్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆనరబుల్ ఎస్పీ సార్ గారికి, అదేవిధంగా తహసీల్దార్ విజయ్ కుమార్ సార్ గారికి, మరి ఇక్కడికి వచ్చిన అధికారులు, మన పోలీస్ అధికారులకు, మరియు గ్రామ పెద్దలకు, బాలబాల్ స్కూల్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పత్రికాయ సోదరులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగత సుమాంజలి. ముఖ్యంగా ఈరోజు మన కార్యక్రమము ఏదైతే యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ అని పెట్టుకున్నామో, ఎందుకంటే మీ అందరికీ తెలుసు సమాజంలో ఎక్కడ చూసినటువంటి పట్టణ ప్రాంతాలు, కాలేజీ ప్రాంతాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ కాకపోయినా ఎక్కువగా గంజాయి అనేది మనం ఈ మధ్యన ఎక్కువగా ఇంటున్నాం. గంజాయి అనేది కూడా ఒక రకమైనటువంటి డ్రగ్స్. దానికి బానిస అయితే ఆ వ్యసనాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. వీటితో పాటు మనకు అది తెలుసు ఒకే హెరాయిన్ లాంటి డ్రగ్స్ కూడా చాలా ఉన్నాయి. లేకపోతే ఎక్కువ పట్టణ ప్రాంతాలు అక్కడిక్కడ కనబడుతుంటాయి. ఏది ఏమైనా ఇవన్నీ కూడా మనము దీనికిన బానిస అయినట్లయితే సమాజం చిత్రమైపోతుంది, కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయి, వాళ్ళ భవిష్యత్తు అంధకారం. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ద్వారా అధికారులందరూ సమిష్టిగా కృషి చేసి మీ అందరి సహాయ సహకారాలతో ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయాలి. ఎవరు దాన్ని వాడకుండా చేయాలి, అది అందుబాటులో లేకుండా చేయాలి. ముఖ్యంగా అది ఒకవైపు కంట్రోల్ చేసే అధికారం మనకు ఉన్నప్పటికీ కూడా అంతకంటే ముందు ఎవరైతే మనము దాన్ని ఉపయోగించాల్సిన స్థితిలో ఉన్నారో సమాజంలో యువత కానీ, విద్యార్థులు కానీ, మరి పెద్దలు కానీ ఎవరైనా వినియోగించినట్లయితే వారు కూడా వారి యొక్క విషయాన్ని అవగాహన చేసుకున్నట్లయితే దాని నుంచి వాళ్ళు బయటపడతారు. దానికి కొత్త వాళ్ళు పోకూడదు. ఉన్నవాళ్ళు మనకి ఇప్పుడు చెప్పినటువంటి అవగాహన వల్ల అనేక సందర్భాల వాటికి ఉన్న చట్టాల వల్ల అయితేనేముంది, దానికి ఉన్న శిక్షల వల్ల అయితేనేముంది, అది కుటుంబాన్ని పాడు చేసినవా, ఇవన్నీ కూడా మనకు అవగాహన ఉన్నట్లయితే చాలా వరకు కూడా దాన్ని మనం అవాయిడ్ చేస్తాము, దాన్ని కంట్రోల్ చేయగలుగుతామనే నమ్మకంతో ఈరోజు ప్రభుత్వం పెద్ద ఆశయంతో మనము ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎస్పీ సార్ గారి సమక్షంలో మరి పెద్దల సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఇంతకుముందు ఇప్పుడు మన్నెగూడలో చేసాము. మనకు మొత్తం 4 రోజులు 2 రోజులు ఎక్కువ సమయం లేదు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చెప్పారు. ఇది మీకు ఏమాత్రము ఇబ్బంది లేకుండా సమాజంలో ఎక్కడ ఉన్నా కూడా ఎట్లా ప్రొసీడ్ కావాలని సార్లు చెప్పారు. మీకు గోప్యంగా ఉంచుతాము, ఆ రివార్డ్స్ ఉంటాయి. 1098కు ఫోన్ చేయొచ్చు, పక్క వారు సమాచారం ఇవ్వచ్చు, ఎలాంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన ఇవన్నీ కూడా అవగాహన చేసుకోండి. ఇంకా సార్ డీటెయిల్గా ప్రతిపాదించి మీ వంతు సహకారం అందించి సమాజం నుండి ఈ పాడ వ్యవస్థను పాల్గొని మనము ఈ డ్రగ్స్ కంట్రోల్ చేసి డ్రగ్స్ బారిన పడకుండా సమాజాన్ని మార్చాలని, అందులో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని మీ అందరినీ కూడా ఈ సమావేశం వచ్చిన అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ముగిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.